హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు హైదరాబాద్ ప్రజల కొరకు ఒక కొత్త మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. అదే హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్. ఈ యాప్ ను తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో ఆపరేట్ చేయవచ్చు. దీనిలో మనకు 9 ఫీచర్స్ పొందుపరచబడింది. మొదటిగా పబ్లిక్ ఇంటర్ఫేస్. ఈ ఫీచర్ ద్వారా ప్రజలు ఏదైనా వయలేషన్, రోడ్ అబ్స్ట్రక్షన్ చేసినా లేదా ఏదైనా క్రైమ్ జరిగినా నేరుగా ట్రాఫిక్ పోలీస్ వారికి సమాచారం అందించవచ్చు. ముందుగా దీనిలో కెమెరా మరియు గ్యాలరీ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. తక్షణం జరుగుతున్న సమాచారాన్ని కెమెరా బటన్ నొక్కి ఫోటో తీసి జత చేయవచ్చు, లేదా ముందుగా తీసిన ఫోటోను గ్యాలరీలో నుండి ఎంపిక చేసి జత చేయవచ్చు. సెలెక్ట్ కేటగిరీ నుండి ఏ విధమైన వయలేషనో ఎంపిక చేసుకోవాలి. మూడోదిగా ఘటన జరిగిన తీరు, తేదీ, సమయం టైప్ చేయాలి. కంప్లైంట్ చేస్తున్న వారి ఫోన్ నంబర్ జత చేయాలి. వయలేషన్ జరిగిన స్థలం తప్పకుండా తెలియచేయాలి. ఆఖరిగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ యాప్ లోని రెండవ ఫీచర్ ఆటో ఫేర్ ఎస్టిమేషన్. ఈ ఎంపిక ద్వారా నగరంలో వెళ్లవలసిన స్థలానికి అయ్యే ఖర్చు సుమారుగా ఎంత అవుతుందో తెలుపుతుంది. దీనిలో ముందుగా బ్లూ మరియు రెడ్ బటన్స్ కనిపిస్తాయి. మనమున్న చోటిని జీపీఎస్ స్వయంగా గుర్తిస్తుంది. జీపీఎస్ తప్పక ఆన్ చేసి ఉంచాలి. సెలెక్ట్ డెస్టినేషన్ ద్వారా మన గమ్యస్థానం ఎంచుకోవాలి. ప్రయాణించే సమయం పగలు లేదా రాత్రి బట్టి కూడా ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఈ యాప్లోని మూడో ఫీచర్ లైవ్ ట్రాఫిక్. హైదరాబాద్ నగర పరిధిలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మీరు నిర్దిష్ట కాలంలో చేరుకోవడానికి ఈ ఎంపిక సహాయంతో ఆ మార్గంలో ఉన్న లైవ్ ట్రాఫిక్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకి అబిడ్స్ బస్టాప్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లాలనుకున్నప్పుడు మధ్య ఉన్న మార్గాలని చూపిస్తుంది. ట్రాఫిక్ స్టేటస్ ని గ్రీన్, ఆరెంజ్, రెడ్ మరియు మెరూన్ కలర్స్ ద్వారా సూచిస్తుంది. ఈ యాప్లోని నాలుగో అంశం నియరెస్ట్ పోలీస్ స్టేషన్. మనం ప్రస్తుతం ఉన్న స్థలం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐదోదిగా ఈ ఛాలెంజ్ స్టేటస్. ఈ ఫీచర్ లోకి వెళ్లిన వెంటనే వెహికల్ నంబర్ అండ్ క్యాప్చాను టైప్ చేయగానే ఇప్పటి వరకు ఆ వెహికల్ కి ఎన్ని పెండింగ్ ఛాలెంజ్ ఉన్నాయో తెలుపుతుంది. ఆరవదిగా ఫైండ్ యువర్ టోడ్ వెహికల్ అనగా ఈ ఆప్షన్ లోకి వెళ్లగానే వెహికల్ నంబర్ మరియు క్యాప్చా టైప్ చేసి గెట్ డేటాని క్లిక్ చేయగానే పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ మరియు ఫోన్ నెంబర్ కనిపిస్తాయి. గమనిక, హైదరాబాద్ నగరంలో నో పార్క్ జోన్ నుండి టో చేయబడిన వెహికల్ కి సంబంధించిన సమాచారం కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వెహికల్ ఆర్టీఏ డీటెయిల్స్. దీని ద్వారా ఏదైనా వెహికల్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటాని క్లిక్ చేసిన తర్వాత ఆ వాహనపు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎనిమిదవదిగా పబ్లిక్ సర్వీస్ కంప్లైంట్. దీని ద్వారా ఎవరికైనా కంప్లైంట్ చేయాలనుకుంటే వారి పూర్తి వివరాలు అనగా వారు ప్రయాణించే వాహనం, ఆటో, టాక్సీ, ఆర్టీసీ మొదలైనవి ఎంచుకొని వారి కంప్లైంట్ టైప్ అనగా రెఫ్యూజల్, మీటర్ ధరపై రావడానికి నిరాకరించడం, ఎక్కువ ఛార్జీలు అడగడం, దుష్ప్రవర్తన మొదలైనవి. తర్వాత ఆ వెహికల్ నెంబర్, వీలైతే డ్రైవర్ పేరు, ఏదైనా సమాచారం ఉంటే కమెంట్స్ కాలంలో కంప్లైంట్ గురించి రాయాలి. ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చే వారి వివరాలు అనగా పేర్లు, ఇమెయిల్ ఐడి లేదా సెల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు దగ్గరలోని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోన్ చేసి మీతో మాట్లాడతారు. చివరిగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్. దీనిలో 4 భాగాలుంటాయి. అలర్ట్స్. ట్రాఫిక్ మూవ్మెంట్స్ ఏ ఏరియాలో స్లోగా ఉందో లేదా హెవీగా ఉందో అలర్ట్స్ వస్తుంటాయి. సజెషన్స్. ఏదైనా సలహాలు లేదా సూచనలు తెలియజేయాలనుకునేవారు మీ సలహాలను మీ వివరాలతో జతచేసి ట్రాఫిక్ పోలీస్ వారికి తెలియచేయవచ్చు. రూల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ప్రజలకు ఉపయోగపడే వివిధ రకాల సమాచారం అనగా జరిమానా వివరాలు, వెబ్సైట్ డీటెయిల్స్, సేఫ్టీ టిప్స్, ట్రాఫిక్ సైన్స్ మొదలైన వాటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు.